జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండర జెండా జెండర జెండా జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమించాలి, కొంచెం జ్వరంగా ఉండటం వల్ల గొంతు రావట్లేదు బయటికి. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళందరికీ పెద్దలు బాలరాజు గారికి జనసేన నాయకులందరికీ పేరు పేరున, అలాగే వామపక్షాల నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే పాడేరులో కొన్ని నెలల క్రితం వచ్చాను ఇక్కడికి. ఇదే ప్రాంతంలో మీటింగ్ చేశాం. చాలా మందికి ఓకే ఇది పాడే ఇప్పుడు మాట్లాడతాను, సమస్యలను చెప్తాను, మాట్లాడతాను ఖచ్చితంగా. నా దృష్టికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజున నేను రాజకీయాలని ఏదో వచ్చి ఇక్కడ మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి నాకు కొత్తగా పేరు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. నిజంగా ఏ మూలకెళ్ళినా కష్టాలు కన్నీళ్లు బాధ కలిగి ఇబ్బంది పడి చూసి, ఉదాహరణకి మన పాడేరు ప్రభుత్వ కళాశాల ఉంది. వెళ్తే అక్కడ ఆడపిల్లలకి కనీసం బాత్రూమ్ లేని పరిస్థితులు, బయటికి వెళ్ళలేరు వాళ్ళు, ఇబ్బందులు, ఇలాంటి ప్రతిదీ చెప్పుకోలేని సమస్యలు ఎన్నో. నేను ఎందుకు 4 గోడల మధ్య కూర్చొని రాజకీయాలు చేయడానికి రాలేదు, ఇక్కడికి పెద్ద పెద్ద నాయకులతో కూర్చొని రాజకీయం చేయడానికి రాలేదు. ఈ రోజున అందరూ నా మీద నమ్మకంతో వచ్చినప్పటికీ నేను ప్రారంభించిన రోజున కేవలం మీరే నాకు అండగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎవరు లేరు ఆ రోజున. కానీ ఎందుకు వచ్చానంటే నా దగ్గర 1000 కోట్లు లేవు, సంపాదన లేదు, కానీ నాకు ఉన్నదల్లా చెయ్యాలన్న ఒక ఆశయం ఉంది, చెయ్యాలన్న అండగా నిలబడే ధైర్యం ఉంది. పైగా నేను ఆదిలాబాద్ తాండాలకు వెళ్ళినప్పుడు కూడా పదే చెప్తా ఉంటాను, కనీస సౌకర్యాలు, కనీస నీటి సౌకర్యాలు, అలాగే అటవికుల హక్కుల్ని కాలరాసే విధానం, ఇవన్నీ చూసి మనం అన్ని విపరీతమైన ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలని తోటి సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడతాను. అలాగే ఇవన్నిటిని చూసి ఉత్తరాంధ్ర పర్యటన నుంచి చూస్తూ మన అరకు వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే చాలా కన్నీళ్ళు, కష్టాలు, చిన్న పసిబిడ్డలకి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, ఇంకా అలాంటి డెంగ్యూ ఫీవర్ లాంటి మిగతా జబ్బులు. కనీసం చూస్తే మన హాస్పిటల్స్ 30 పడకల ఆసుపత్రిని 100 పడకలు చేసామంటారు. మన పాడేరు హాస్పిటల్ లాగా కనీసం సౌకర్యాలు ఉండవు, డాక్టర్లు ఉండరు, మెడిసిన్స్ ఉండవు. ఇవన్నీ లాస్ట్ టైం కూడా మాట్లాడాను. ఈ రోజు వరకు ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి దాని గురించి స్పందించలేదు. నేను ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలికాను ఆ రోజు? తెలుగుదేశం పార్టీ కంటే ఏదైనా చేస్తారు, అండగా ఉంటారు. అందరూ దోచుకునే టైపే వచ్చేసారు. లాస్ట్ టైం నేను ఎందుకు కాంగ్రెస్కి కానీ ఎందుకు నేను కాదని చెప్పానంటే, ఉదాహరణకి అన్ని పార్టీల నాయకులు, ఉదాహరణకి మన బాక్సైట్ మైనింగ్ సంబంధించి కొండలను తొలిచేద్దాం, దాంట్లో ఖనిజ సంపదను దోచేద్దాం, ఏవైతే మనకి పర్యావరణానికి మనకి ఇంత అంతమైన పర్యావరణాన్ని దోచేసి ధ్వంసం చేస్తుంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? దాంట్లో 1000 కోట్లు కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో
లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి కొండల చుట్టూ అనేది ఏ ఒక్క నాయకులు ఆలోచించే పరిస్థితిలో లేరు. పెద్దలు మనోహర్ గారు కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు గతంలో ఇదే బాక్సైట్ మైనింగ్ కోసం వాళ్ళు తీసుకున్నదంతా కూర్చొని మేము ఆలోచించాం. మనం బాక్సైట్ మైనింగ్ని ఇక్కడ ఎవరైనా తవ్వడానికి దానికి మేము 100% దానికి వ్యతిరేకంగా ఉన్న ఇక్కడ బాక్సైట్ మైనింగ్ని ఎవరు తవ్వడానికి మేము ఒప్పుకోం. అలాంటి పరిస్థితులు ఎవరిచ్చినా కానీ నేను ఆ రోజు చెప్పాను, మీరు ఓట్లేస్తారో లేదో నాకు నిజంగా తెలియదు, కానీ మీకు గుండె ధైర్యం ఇవ్వడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీకు గుండెల్లో మీ జీవితాల్లో మేము ఉన్నాం, మేము దోచుకునే వాళ్ళం కాదు, మీకు అండగా నిలబడే వాళ్ళం అని చెప్పడానికి మేము రాజకీయాల్లో ఉన్నాం. తద్వారా నమ్మకం పెరిగి మీకు నమ్మకం పెరిగి జనసేన ప్రభుత్వాన్ని కానీ 2019లో మీరు ఇవ్వగలిగితే మేము మీకు భరోసాగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం. ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా మీకోసం ఇంత పోరాటం చేయగలిగాం. ప్రభుత్వాలతో చెప్పా, మీరు కూర్చొని మైనింగ్ మీద అడ్డగోలుగా చేస్తే తోలు తీసేస్తామని చెప్పి చాలా బలంగా చెప్పాం వాళ్ళకి. వైసీపీ నాయకులు కూడా మాట్లాడితే ఏం చెప్తారు, వాళ్ళు కూర్చోబెట్టి సభలు తిరగకుండా చట్ట సభల్లోకి వెళ్లకుండా వాళ్ళు మాట్లాడాలి కదా బాక్సైట్ మైనింగ్ మీద. ఆ బాక్సైట్ మైనింగ్ వెనకాల ఉంది ఎవరు? గతంలో ఉన్న వైసీపీ నాయకులే కదా దాని వెనకాల ఉన్నది. అందుకని వాళ్ళు దాని మీద చట్టసభలో వాళ్ళు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు ఇదే అరకు ప్రాంతానికి వెళ్ళి మనం ఆ రోజు బాక్సైట్ని తొలిచేస్తా ఉంటే పర్మిషన్లు పెట్టబోతా ఉంటే అక్కడున్న ఆడపడుచులు చెప్తా ఉన్నారు, గిరిజన నాయకులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు ఎన్నుకుంటే నేను మైనింగ్ బాక్సైట్ మైనింగ్ ఆపేస్తారు, ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఏమంటున్నారు, మళ్ళీ బాక్సైట్ మైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. దానికి వామపక్షాల దగ్గర నుంచి ప్రజా సంఘాల దగ్గర నుంచి వారి ప్రభుత్వం అండగా నిలబడి రావడానికి అండగా నిలబడి జనసేనతో సహా వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు ఆపేశారు. అందుకని మనం బలంగా మన గిరిజన హక్కుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జనసేన పార్టీ మీకు అండగా ఉండదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇందాక అక్కడ దిగేటప్పుడు వైజాగ్ నుంచి వచ్చి దారిలో దిగేటప్పుడు ఇక్కడ ఒక పెద్దవాడితో మాట్లాడుతూ ఉంటే ఆవిడ అంటా ఉన్నారు, మాకు డ్వాక్రా మహిళల కోసం 2000 ఇస్తున్నారు కానీ మాకు 2000 కాదు కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించే పనులు చేయమని అంటున్నారు, యువతకి ఉద్యోగాలు. మనం పాడేరుకు వచ్చినప్పుడు కూడా చాలామంది గంజాయి సాగుకి యువతని గంజాయి సాగి పంపించేస్తాడు తప్పదు అనుకుంటుంటే నేను ఒకటే చెప్పాను ప్రభుత్వాలకు ఆ రోజున పాడేరులో కూడా, యువత ఎందుకు గంజాయి సాగుకి వెళ్ళాలి? మీరు పరిశ్రమలు పెట్టరు, ఇంత పచ్చటి కొండకోణలు ఉన్నాయి, ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయరు, ఉద్యోగ అవకాశాలు కల్పించరు, ట్రైబల్ యూనివర్సిటీలు పెట్టరు, స్పోర్ట్స్ని డెవలప్ చేయరు, కనీసం స్కూల్స్కి మరుగుదొడ్డి సౌకర్యాలు ఉండవు, ప్లే గ్రౌండ్లు ఉన్నా దానికి సంబంధించిన ఆట సామాగ్రి ఉండదు. మరి ఏం చేస్తారు యువత? ఎక్కడికి వెళ్తారు యువత? డబ్బులు ఎలా సంపాదించాలి? 25 కేజీలు బియ్యం పడేసో 2000 ఇచ్చేస్తే మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి పద్ధతులు కాదు. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన ఉంది. ఇది నేను కూర్చోబెట్టి ఏ మూలకెళ్ళినా కనీసం విద్యా వ్యవస్థ కానీ అలాగే ఐటీడీఏ పరిస్థితులు ఉన్నాయి. నేను ఎంతమంది గిరిజన యువత మాట్లాడుతున్నప్పుడు ఎంతో టాలెంటెడ్ యువత ఉన్నారు, వాళ్ళకి ఎంతో లబ్ధి పొందాలి, వాళ్ళకి లబ్ధి చేకూరాలి ఐటీడీఏ నుంచి. ఒక్క సరైన అధికారులు కూడా వాళ్ళకి బలంగా అండగా నిలబడే అధికారులు లేరు, దానికి తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు లేవు. ఉదాహరణకి ఇదే పాటల్లో ఒక అబ్బాయిని పరిచయం చేశారు, అబ్బాయి బ్లాక్ బెల్ట్ సాధించిన కుర్రోడు కరాటేలో, ఒక ట్రైబల్ అబ్బాయి వెళ్ళి ఎక్కడో మలేషియాలో పోటీలు వెళ్తా ఉంటే ఒక 50,000 కావాలంటే అది ఐటీడీఏ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక టాలెంటెడ్ ఒక గిరిజన యువకుడిని నిరాకరించి ఆ అబ్బాయిని ఒక భవిష్యత్తులో ఒక గొప్ప క్రీడాకారుడిగా ముందుకెళ్ళలేకుండా చేసిన పరిస్థితులు. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిపక్ష నాయకులేమో చట్టసభలకు వెళ్ళరు. ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ మిగతా నాయకులు కానీ మైనింగ్ని ఎలా తొయ్యాలి వీటి మీద దృష్టి తప్ప ప్రజలకి ఏం చేద్దాం, యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిద్దాం, ఉపాధి అవకాశాలు చేస్తే మనకి గంజాయి సాగు వెళ్లకుండా ఎలా ఉంటారు, ఇలాంటి పరిస్థితులు వాళ్ళు లేరు. అందుకని మీకు అండగా నిలబడటానికి నేను మీకు ఇది
కడుపు మండిపోయాం, విసిగిపోయాం. మార్పు రావాలి. ఒకవైపు ఇంత యువత ఉన్నారు. మేము నిజంగా పదవులే కావాలి నాకు అంటే నేను పార్టీ పెట్టక్కర్లా. నిజంగా నాకు డబ్బులే కావాలంటే నాకు బోలంత సినిమాలు, కోట్లు సంపాదించిన సినిమాలు ఉన్నాయి. నాకు డబ్బులు అవసరం లేదు. విసిగిపోయాం ఈ దోపిడీ వ్యవస్థను చూసి. అడ్డగోలుగా మైనింగ్ అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున, మనకి పాడేరుకు వచ్చే దారిలో ఇదే మనకి దారి ఆపి యువత ఆపి లోపలికి రాన్నా అంటే చూపిస్తే అక్కడ క్వారీ, అక్రమ క్వారీని చూపించారు. అక్రమ క్వారీని చూపిస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పాను, మీరు దయచేసి అక్రమ క్వారీలను ఆపేయండి. ఉన్న నీటి గడ్డలు కూడా కలుషితం అయిపోయి ఈ గంధకం పొడితోటి ఆ ఊటగడ్డల్లో పడిపోయి నీళ్లు కలుషితం అయిపోయి దానికి కిడ్నీ రోగాలు ఇంకా రకరకాల రోగాలు చచ్చిపోతున్నారంటే ఈ రోజున కూర్చోబెట్టి ఆ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి వాళ్ళు రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు దోపిడీ వ్యవస్థలో భాగమైతే మనం ఎవరికి చెప్పుకుంటాం? కంచె చేని మేస్తే ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఆల్టర్నేట్ పరిస్థితులు, అందుకే ఆ రోజున వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఆ నాయకులు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అధికారుల బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అక్రమ క్వారీని కానీ అడ్డుకొని ఉంటే ఆ రోజున నాయకులు ప్రాణాలు కోల్పోయినాయి కావు. అందుకని జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా యువత నుంచి చాలా బలమైన నాయకత్వం రావాలి. చాలా బలమైన నాయకత్వాన్ని మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది, నాకు అనుభవం సరిపోదు, అనుభవజ్ఞుడైన నాయకులు కావాలి. మీరు అండగా నిలబడతారు. మీరు ఆయన చూస్తే మళ్ళీ పాత పద్ధతిలో వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అందుకని బలంగా వాళ్ళకి చెప్పా, మీరు ఇలాగ అడ్డగోలు పరిస్థితులు వస్తే మటుకు బయటకు వస్తారని మొదటి రోజునే చెప్పారు. వాళ్ళకి 2014లో వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పినప్పుడు, ప్రచారం చేసినప్పుడు మనకి ప్రజలకి అడ్డంగా నిలబడలేదు. అందుకని బయటకు వచ్చిన ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మనం వాళ్ళు చేసిన పద్ధతులు పోరాటం చేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పాడేరు నుంచి హెచ్చరిస్తా ఉన్నాను, నేను మీకు చాలా అండగా నిలబడ్డాను. ప్రజలకి మీరు అండగా నిలబడతారని చెప్పి, గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి, అడ్డగోలుగా మీరు బాక్సైట్ మైనింగ్కి పర్మిషన్లు ఇవ్వరని చెప్పి, అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి, ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్మకంతో మేము సపోర్ట్ చేశాం. కానీ ఈ రోజున మీరు మొత్తం మీద అన్నిట్లోనూ విఫలమయ్యారు. మీరు అలాగే విఫలం అవ్వటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ల గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభల సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నన్ను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్గా ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయలేదంటే నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి, ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి, వారికి మేము అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను, అరకులో పాడేరులోకి వచ్చే దారంతా కన్నీళ్లు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం. ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి మమేకమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని
ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమృద్ధిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం స్థాపిస్తుంది. ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నా కానీ, ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం, మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని. నా దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు సంతకాలు చేయండి అలాంటి చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే వంతాడ మైనింగ్ ఎదుర్కొన్న వాళ్ళం, వంతాడ మైనింగ్ దోపిడీని బయటికి తీసుకొచ్చిన వాళ్ళం, ఇక్కడ క్వారీ అడ్డగోలు క్వారీని బయటికి తీసుకొచ్చిన వాళ్ళం. కనీసం పేపర్లో కూడా రాని పరిస్థితులు, దానిని కేవలం మన ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాల ద్వారా బయటికి తీసుకొస్తే ఈ రోజున ప్రభుత్వం కదిలే పరిస్థితులు పట్టుకొచ్చాం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, మీ అందరి ఆవేదన, మీ అందరి కోపం, మీ అందరూ సమాజం మారాలి అన్న తలంపు, అవన్నీ మీ ఆకాంక్ష నేను గ్రహించాను. నాకు మీలాంటి బాధే ఉంది, నాకు మీలాంటి ఆవేదన ఉంది. నేను ఎక్కడో దూరాన ఉండొచ్చామో కానీ మీరు పడే బాధ అనుక్షణం నాకు అర్థమవుతూ ఉంటుంది. ఇదే ఆదిలాబాద్ తండాలకు పోతే 2009లో వాళ్ళు అడుగుతుంది కూర్చోబెట్టి, మాకేమవుతాయి కొంచెం మంచి నీళ్ళు ఇప్పించంటే ఒక బోర్కి తవ్వే నీళ్లు కూడా పరిస్థితులు లేవు అక్కడ. కానీ మంచి మనసుతో తవ్వించాం, అక్కడ ఒక బోరు పడింది. ఈ రోజుకి అదే బోరు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషికి నిజంగా మంచి పని చెయ్యాలి అని తలంపు ఉండాలే కానీ ఇంత వ్యవస్థను అడ్డుపెట్టుకొని, ఇంత వ్యవస్థని సహకారం తీసుకొని ఎంత బలంగా నడిపించడానికి చిత్తశుద్ధిలే ఉన్న నాయకులు ఉంటే చాలు. చిత్తశుద్ధి లేని నాయకులు కరువయ్యడం వల్లే మనకి ఈ రోజున పాడేరు అభివృద్ధి వెనుకబడిపోయింది. నేను మీకు అండగా ఉంటాను. అలాగే మనం కూర్చోబెట్టి 25 సంవత్సరాల భవిష్యత్తు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇదే చోట నేను మీకు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ మేము స్థాపించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి. అలాగే ఎంతమంది యువత ఉంటే ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ, ఇక్కడ బోల్డెన్ ఉద్యోగాలు వస్తాయి మనకి. దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ల పేరు మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం. ముఖ్యంగా టూరిజం మీద తీసుకొస్తాం. అలాగే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం. అందరితో మమేకమై ఇక్కడ కనీసం 1,00,000 ఉద్యోగాలు రావాలి మన గిరిజన ప్రాంతాలకి. ఆ విధంగా ఎలాంటి పరిశ్రమలు స్థాపించాలి, పర్యావరణానికి కాలుష్యం రాని దెబ్బ తీయని పరిశ్రమలు ఏమున్నాయి, అలాగే ప్రకృతి వ్యవసాయం కానీ పండ్ల తోటలు కానీ అన్ని రకాల పోడు వ్యవసాయంలో మనకి ఇబ్బందులు ఏమున్నాయి, దానికి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు మనం అండగా ఎలా నిలబడాలి, ఒకవేళ చట్టాలు ఒప్పుకోలేకపోతుంటే వాడిని ఎట్లా ఆదుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా. అలాగే ఆడపడుచులకు కూడా ముఖ్యంగా ఇందాక మీరు కాలేజీలో చెప్పారు, స్కూల్స్లో చెప్పారు, ఏ ఆడపడుచు కూడా బిడ్డల్ని పంపించే ఆడపడుచులున్న ఏ తల్లి కూడా, ఏ ఆడపడుచు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు మా ఆడబిడ్డలు. ఎందుకంటే నేను అరకు నుంచి ప్రతి విద్యార్థులను ఒక గర్ల్స్ స్కూల్కి వెళ్తే వాళ్ళు అడుగుతుందల్లా, అన్న మాకు మంచి బాత్రూములు లేవన్నా, వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వయసు వచ్చిన ఆడపిల్లలంటే నాకు నిజంగా చాలా ఆవేదన కలిగింది. ఏ ఆడపడుచు కూడా, అలాగే ఆడపడుచులు మనకి ప్రసూతి వైద్యానికి వెళ్ళాలంటే మగ డాక్టర్లు కాదు, ఆడ డాక్టర్లు ఎక్కువ మంది ఉండాలి. అలాంటి ఆడపడుచులో ఉండే డాక్టర్లు ఉండే ఒక ఆసుపత్రిని బలంగా తీసుకొస్తాం. ఇక్కడ మనకి వీళ్ళలాగా 30 పడకల ఆసుపత్రిని 100 పడకలేసి దానికి డాక్టర్ లేకుండా చెప్పి తూతూ మంత్రంగా చేయను. నేను అండగా నిలబడతాం. ఎందుకు డాక్టర్లు మీరు ఆలోచించండి. డాక్టర్లు నేను అడిగాను చాలామంది డాక్టర్లని, ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలన్న ఆలోచన ఉంది. ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి వెళ్ళరని చెప్పి నేను అరకు నుంచి వెళ్తే డాక్టర్లు ఒకటే అన్నారు, మాకు వచ్చి సేవ చేయాలని సార్ మాకు, కానీ ఇంకా మాకు వ్యవస్థ బాగలేదు, వసతులు సరిగ్గా లేవంటే నేను ఒకటే చెప్పాను, మేము మీకు వసతులు కల్పిస్తే, మేము మీకోసం మీ బిడ్డల కోసం స్కూల్ పెట్టి ఒక బలమైన విద్యా వ్యవస్థని, మీరు ఉండటానికి సరైన వ్యవస్థని మనకి ఉండే విధంగా గృహ సదుపాయాన్ని పెడితే మీరు ఉంటారా అంటే డాక్టర్లు చాలా పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ ఏం చెప్పారు, మేము బలంగా వచ్చి తీరుతూ ఉంటాం. అందుకని డాక్టర్లు ఈ 30 పడకలు 100 పడకల ఆసుపత్రులు కాదు, డాక్టర్లకి ముందు వచ్చే బలంగా ఉండే వ్యవస్థను కల్పించినప్పుడు వాళ్ళ గృహ సముదాయం కానీ వాళ్ళ బిడ్డలకు విద్యా వ్యవస్థను కానీ ఏర్పాటు చేసిన వెంటనే మనకి సంపూర్ణంగా మన వైద్యాన్ని, మనకి వైద్య వ్యవస్థ చాలా బాగా చేసుకోవచ్చు. దాని దగ్గర మన హాస్పిటల్ వ్యవస్థని బాగు చేయాలని పద్ధతులు తీసుకొస్తా ఉన్నాం. అలాగే స్కూల్స్లో ఆడపడుచులకి, ఇంటిలో ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డలను స్కూల్కి పంపించి, వయసు వచ్చిన బిడ్డలను బయటికి పంపించాలంటే హాస్టల్స్లో పెడుతుంటే హాస్టల్స్కి గోడలు లేవు.
కొంతమంది పిల్లలు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే రాత్రులు రాళ్ళు వేస్తూ ఉండి నాకు చెప్పారు, ఆ దృష్టి కూడా వచ్చింది. ప్రతి ఆడపిల్లల హాస్టల్కి బలమైన కాంపౌండ్ వాల్ కట్టిస్తాం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితులు తీసుకెళ్తాం మిమ్మల్ని. అలాగే ఐటీడీఏని కూడా మీకు ఏ నిధులైతే మనకి అందరికీ అందాలో గిరిజన యువతకు కానీ ఆ నిధుల్ని మీకు సంపూర్ణంగా అందజేసే పరిస్థితులు తీసుకొస్తాం. అలాగే ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది కూడా, మీరు గ్రామాన వెళ్ళండి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు స్వతంత్రంగా పెట్టిన పార్టీలు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ కూడా ఎవరో పెట్టిన పార్టీని ఆయన లాక్కున్నారు, ఆయన తీసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మావయ్య గారు పెట్టిన పార్టీని ఆయన తీసుకున్నారు. ఒక జనసేన పార్టీ మీలో నుంచి పుట్టింది, మనలో నుంచి పుట్టింది, సామాన్యుల పార్టీ ఇది ఎందుకు తీసుకున్నాను, ఇంత బరువు ఎందుకు తీసుకున్నానంటే చూస్తూ ఇంత అన్యాయాన్ని, ఇంత అవినీతిని చూస్తూ కూర్చుండిపోవాలా, లేదంటే పోరాటం చెయ్యాలా అంటే మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసింది. ఆ పోరాట స్ఫూర్తి నన్ను పార్టీని పెట్టనిచ్చేలా చేసింది, ఇలా ఈరోజు నేను మీ ముందుకు వచ్చేలా చేసింది. నేను మీకు అండగా ఉంటాం, నిలబడతాం. మీకు ఆర్థిక అభివృద్ధి కానీ, మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, విద్యా వ్యవస్థని కానీ, వైద్యాన్ని కానీ నేను సంపూర్ణంగా జనసేన ప్రభుత్వం రాగానే మీకు అండగా నిలబడతాం. మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ముందుకు వచ్చినప్పుడు పాడేరుకి మన వాళ్ళు ఏం చేయబోతున్నారో, మన అరకు ప్రాంతానికి, మన గిరిజన ప్రాంతానికి ఏం చేయబోతున్నామో, సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత అండగా ఉంటామో ఇవన్నీ మీకు త్వరలో తెలియజేస్తాం. ఇది నేను ఏ దేశాలకు వెళ్ళినా గిరిజనుల హక్కుల్ని కాలరాస్తే నాయకులు ఎవరైనా క్షమాపణలు చెప్పాలి. వాళ్ళకి మేము తప్పులు చేశాం, మీ ఆస్తులను దోచుకున్నాం, క్షమాపణలు చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ స్థానిక గిరిజనుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాం. గతంలో ఎప్పుడో ఆయన సంబంధం లేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం తరతరాలుగా మేము తప్పులు చేశామని చెప్పి చట్టసభలో కూర్చొని, పార్లమెంట్లో కూర్చొని ఆయన ఏం చెప్పారంటే, మేము జాతి క్షమాపణ చెప్తున్నాం, మేము తప్పులు చేశామని. ఒకవైపు గిరిజనుల చట్టాలని అమెరికా కానీ చేసిన తప్పులకి వాళ్ళ క్షమాపణ చెప్తా ఉంటే, జాతి సంపద అయిన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముక్కై చేస్తూ ఉంటే, వాళ్ళందరి తరపున చెప్తాను, దోపిడీదారులందరి తరపున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నాను. నేను జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నేను పెట్టే తీర్మానంలో ఒకటి, ఇప్పుడు దాకా జరిగిన మీ దోపిడీకి నేను క్షమాపణ చెప్తున్నా తీర్మానం ప్రవేశపెడతాం. తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే గిరిజనులు జాతి సంపద, మీరు జాతిలో భాగం. ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందామంటే వాళ్ళ దోపిడీని చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. అన్ని ప్రజా సంఘాలతోటి, వామపక్షాలతోటి, గిరిజన యువతతోటి, గిరిజనులకు అండగా ఉన్న ప్రతి యువకుడితోటి, ప్రతి నాయకులతోటి, జనసేన పార్టీ నాయకులతోటి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన పాడేరు జన సైనికులందరికీ, ఆడపడుచులకి, తల్లులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల, ఆయన ఏ హక్కుల కోసమైతే పోరాడాడో అదే స్ఫూర్తిని తీసుకొని జనసేన మీ హక్కుల కోసం పోరాడతాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరు వచ్చినా మేము వాళ్ళు ఇక్కడ మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ దోపిడీని అడ్డుకుంటాం. అలాగే మీకు ఇది కూడా చెప్తున్నాను, మాటిస్తున్నాను, మా నాయకులు కూడా మీకు ఇబ్బంది పెడితే మీరు వాళ్ళను కూడా నాతో పాటు మీరు వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్వచ్ఛందంగా చొక్కా పట్టుకొని అడగండి, మేము మీకు అండగా ఉంటాం. తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఉపేక్షించొద్దు, అంత బలంగా నిలబడుతున్నాం. అందుకని ఒకసారి ఇంత అపూర్వమైన అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి జన్మభూమికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి భారత మాతకి
జేజేలు కొడుతూ వందనం తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.